దేవుని పిల్లలారా, ఈ రాత్రి మీతో ఒకటే చెప్తున్నాను, దేవుడు మనల్ని నిలబెడుతున్నాడు, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. తన కోసం బ్రతుకుతామని. ఈ లోకాన్ని సంపాదించుకోవడానికి కాదు, ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవడానికి కాదు. దేవుడు జ్ఞానం లేని వాళ్ళు, దేవుడు అర్థం కాని వాళ్ళు ఈ లోకం కోసం బ్రతుకుతారండి. దేవుడు అర్థమైన నువ్వు, నీ ఎడల ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడని అర్థం చేసుకున్న నువ్వు ఒక్క మాట అనగలగాలి. ఒక మాట నువ్వు అనగలగాలి నీ జీవితాన్ని బట్టి. ఏమన్నాడో తెలుసా? నేను అది సంపాదించాను, ఇది సంపాదించాను, వాళ్ళని సంపాదించాను, వీళ్ళని సంపాదించాను కాదు. ఎవరిని సంపాదించాలో తెలుసా? దేవుడిని. దేవుడు నాతో ఉన్నాడు అన్నావనుకో, నువ్వు పాపం చెయ్యు. దేవుడు నాతో ఉన్నాడు అన్నావనుకో, లోకంలో బ్రతకో. దేవుడు నాతో ఉన్నాడు అన్నావనుకో, నీ జీవితం వేరు, నీ మాటలు వేరు, నీ ఆలోచనలు వేరు, నీ జీవన విధానం వేరు. ఇది జీవితం, ఇది బ్రతుకు. దీన్ని నమ్ముకుని దేవుడికి దూరం అయిపోతున్నావు. దీన్ని నమ్ముకునే దేవుడు నాకు వద్దంటావు. దీన్ని నమ్ముకునే దేవుడిని విడిచిపెట్టి బ్రతుకుతున్నావు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో అదే. ఈ రాత్రే దేవుడు నీ ప్రాణాలను అడుగుచున్నాడు. నీ సంపాదించింది అంతా ఎవరి వల్ల అవుతుంది? ఏం చేసుకుంటావు? అదంతా ఏం చేసుకోవడానికా జీవితాన్ని దానికి ఇచ్చావు అన్నట్టు.